హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం హ్యాండ్ టూల్స్ యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఎవరైతే ఐటీఐ చేసే వారికి అయితే ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఐటీఐ కంప్లీట్ అయ్యి అప్రెంటిస్ ట్రైనింగ్కు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా ఐటీఐకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ టూల్స్లో హ్యామర్కు సంబంధించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. హ్యామర్ అనేది ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. ఖచ్చితంగా ఫిట్టర్కి అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. అంటే ఫిట్టర్కి అనే కాదు, ఏ ట్రేడ్ అయిన వారికి ఖచ్చితంగా ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. అయితే ఇది మెయిన్గా స్టిక్కింగ్ పర్పస్కు వాడతాం అన్నమాట, కొట్టడానికి వాడతాం మనం. ముఖ్యంగా దేనికంటే చిప్పింగ్ చేసేటప్పుడు, అదేవిధంగా రివిటింగ్ చేసేటప్పుడు, పంచింగ్ చేసేటప్పుడు, ఫోర్జింగ్ చేసేటప్పుడు, స్టేటింగ్ ఏదైనా మెటీరియల్ కానీ స్టేటింగ్ చేయడానికి, అదేవిధంగా బెండింగ్ చేయడానికి మనం హ్యామర్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాము. అంటే ముఖ్యంగా ఇందులో హ్యామర్స్లో మనం పార్ట్స్ కనుక గమనించినట్లయితే మేజర్ పార్ట్ ఏదంటే హెడ్, అదేవిధంగా హ్యాండిల్ అన్నమాట. ఇది మేజర్ పార్ట్స్ అన్నమాట. అదేవిధంగా హ్యామర్స్లో మనం చూసినట్లయితే హ్యాండిల్ ఉంటుంది, అదేవిధంగా ఫేస్, ఎడ్జ్, ఐహోల్, పెన్, చెక్ అనేవి ఈ పార్ట్స్ అనేవి ఉంటుందన్నమాట. అయితే హ్యామర్ స్పెసిఫైడ్ చేసేది వెయిట్ అండ్ షేప్ ఆఫ్ ద పెన్ అన్నమాట, స్పెసిఫైడ్ బై. అయితే ముఖ్యంగా మనం ఇందులో 3 రకాల హ్యామర్స్ అనేవి మనం యూజ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఆ 3 రకాల హ్యామర్స్ ఏంటిదంటే బాల్ పెన్ హ్యామర్, క్రాస్ పెన్ హ్యామర్, స్ట్రేట్ పెన్ హ్యామర్ అనమాట. అయితే బాల్ పెన్ హ్యామర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది మామూలుగా యూజ్ చేస్తామన్నమాట. ప్రతి ఒక్క పనికి మనం యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఇది మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటిదంటే బాల్ పెన్ హ్యామర్స్లో మనం పార్ట్స్ కనుక చూస్తే ఫేస్, పెన్ను, ఐ ఈ విధంగా, అదేవిధంగా హ్యాండిల్ కనుక ఉంటుంది. అయితే ఇది బాల్ పెన్ యొక్క సైజెస్ కనుక చెక్ చేస్తే, మనం బాల్ పెన్ హ్యామర్స్ యొక్క సైజ్ కనుక చెక్ చేస్తే అప్రాక్సిమేట్లీ 55 గ్రామ్స్ నుంచి 1400 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట. అయితే ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇంకోటి ఏంటిదంటే లేఅవుట్ వర్క్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ లేఅవుట్ వర్క్కు, అదేవిధంగా జనరల్ బెంచ్ వర్క్కు ఉపయోగిస్తారనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్రాస్ పెన్ హ్యామర్ అనమాట. ఈ క్రాస్ పెన్ హ్యామర్ అనేది మామూలుగా షోల్డర్ వర్క్కు కానీ, అదేవిధంగా ఇన్సైడ్ ఇప్పుడు మామూలుగా ఇన్సైడ్ బెండ్ అయి ఉంటుందన్నమాట. అటువంటి అవుట్స్కి బెండ్ చేయడానికి, అదేవిధంగా ఇది క్రాస్ పెన్ హ్యామర్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా స్ట్రేట్ పెన్ హ్యామర్ అనేది ఇది మెటల్ను స్ట్రేట్ చేయడానికి మనం వాడతామన్నమాట. ఇంకోటి మనకు మెయిన్ హ్యామర్కు సంబంధించి ముఖ్యమైన హెడ్స్ 3 ఉంటాయి. బాల్ పెన్ హ్యామర్, క్రాస్ పెన్ హ్యామర్, స్ట్రేట్ పెన్ హ్యామర్ అనమాట. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఇందులో స్లైడ్స్ హ్యామర్ అనేది ఉంటుందన్నమాట. ఈ హ్యామర్ అనేది మోస్ట్లీ ఎందుకు వాడతారంటే ఫోర్జింగ్ షాప్లో వాడతారనమాట. ఫోర్జింగ్ షాప్లో ఎందుకు వాడతారంటే రాడ్స్ రౌండ్గా చేయడానికి, అదేవిధంగా ఐరన్ బార్స్ని బెండ్ చేయడానికి, అదేవిధంగా ఐరన్ని ఒక యాంగిల్గా ఆకారంలో చేయడానికి, అదేవిధంగా ఛానల్స్ని తయారు చేయడానికి దానికి స్లెడ్జ్ హ్యామర్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తుంటారనమాట. అయితే ఇది 4 kgs నుంచి 10 kgs వరకు ఉంటుందన్నమాట స్లెడ్జ్ హ్యామర్. అయితే మెయిన్ ముఖ్యంగా ఇది హ్యామర్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. ప్రతి ఫిట్టర్లో కానీ, టర్నర్లో కానీ, మెషినిస్ట్లో కానీ, ప్రతి ఏ ట్రేడ్కైనా కానీ ఖచ్చితంగా మనకు హ్యామర్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట.
ఎప్పుడైనా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే హ్యామర్స్ అనేవి హ్యామర్స్ యొక్క హెడ్ అనేది లూజ్గా ఉండకూడదు. ఒకవేళ లూజ్గా ఉన్నట్లయితే మనం ఏదైనా మెటీరియల్ పైన ఒక దెబ్బ వేసామనుకోండి, అది ఎగిరి మన ఎదురు ఉన్న వాళ్ళకి తగులుతుంది, లేక మనకే ప్రమాదం అయ్యి సంభవించవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇందులో హ్యామర్స్లో కనుక చూస్తే మనకు సాఫ్ట్ హ్యామర్స్ కూడా ఉంటాయన్నమాట. సాఫ్ట్ హ్యామర్స్ ఎక్కడ వాడతారంటే ఫినిషింగ్ జాబ్స్ దగ్గర సాఫ్ట్ హ్యామర్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారనమాట. అంటే సాఫ్ట్ హ్యామర్స్ దేంతో తయారు చేస్తారంటే సాలిడ్ లిడ్ మెటీరియల్తో, అదేవిధంగా కాపర్ మెటీరియల్తో, వీటితో సాఫ్ట్ హ్యామర్స్ అనేది తయారు చేస్తారనమాట. ముఖ్యంగా ఇది ఫినిషింగ్ వర్క్స్కు వాడతారనమాట. అదేవిధంగా మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హ్యామర్స్ అనేవి హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ అనేది వుడ్తో ఎందుకు చేస్తారనేది చాలామందికి డౌట్ రావచ్చు. వుడ్ అనేది వైబ్రేషన్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. మామూలుగా ఐరన్ పైపు కనుక ఉంటే ఆ వైబ్రేషన్స్ అనేవి విపరీతంగా వస్తాయి. అదేవిధంగా వుడ్ కనుక ఉంటే ఆ వైబ్రేషన్స్ అనేవి చాలా వరకు తక్కువ మోతాదులో వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. ఇది మీరు ముఖ్యంగా గమనించాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు హ్యామర్స్కు సంబంధించి మీరు తెలుసుకున్నారు కదా.